హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి, అలాగే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నది సో ఎలా తెలుసుకోవాలి, అలాగే సర్టిఫికేట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తారు కదా. సో చాలా మంది ఇది రిపీటెడ్గా క్వశ్చన్ అనేది అడుగుతున్నారు అనమాట. సో కొంతమంది ఏంటంటే కాలేజ్ అన్నది నచ్చలేదు, బట్ అయినా కూడా సర్టిఫికేట్స్ ఏమన్నా ఇవ్వరేమో అనే యొక్క డౌట్తో చాలా మంది కాలేజ్ని జాయిన్ కాకుండా ఉన్నారనమాట. ఐ మీన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉన్నారనమాట. సో ఒకటి చెప్తాను చూడండి, లాస్ట్ ఛాన్స్ అన్నమాట టు జాయిన్ ది బెస్ట్ కాలేజ్, అంటే మంచి కాలేజ్లో జాయిన్ అవడానికి లాస్ట్ ఛాన్స్. అట్లాగే లాస్ట్ ఛాన్స్ మీరైతే ఈ యొక్క మిస్టేక్స్ అన్నది అస్సలు చేయకండి గైస్. సో ఈ వీడియోలో ఏంటంటే మనం క్లియర్గా పిన్ టు పిన్ మనం అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ అన్ని వస్తుంటాయి. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి, అండ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. లైక్ అంటే వాళ్ళకు కాలేజ్ నచ్చుకున్న కూడా కొంతమంది ఉంటారు, లైక్ కొన్ని ఉంటాయి కదా. సో దాని నుంచి వీడియో అనేది కొద్దిగా షేర్ చేయండి గైస్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలేజ్లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్న దానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో మనకైతే మ్యాక్సిమం కొన్ని కాలేజెస్లో అయితే ఖాళీగా ఉన్నాయి, కొన్ని కాలేజెస్లో అయితే ఖాళీగా లేవన్నమాట. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. బట్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కాలేజ్ అన్నది అసలు రాలేదో వాళ్ళైతే మ్యాక్సిమం కాలేజెస్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. లైక్ అంటే ఇప్పుడు సో మీకు కాలేజెస్ అనేది రాలేదనుకోండి, సో ఫస్ట్ కౌన్సిలింగ్లోనూ సీట్ అనేది అలాట్ అవ్వలేదు, సెకండ్ కౌన్సిలింగ్లోనూ సీట్ అలాట్ అనేది అవ్వలేదు అనుకోండి. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మ్యాక్సిమం కాలేజెస్ అన్ని మీరైతే వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి. లైక్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh వచ్చింది అనుకోండి, సో 1 lakhకి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఇవ్వండి. మీకు 50K వచ్చింది అనుకోండి, 50Kకి సంబంధించిన కాలేజ్ మాత్రమే ఇవ్వండి. మీకు 10K అనుకోండి, 10Kకి సంబంధించి అంటే మీకు ఏ కాలేజ్ ఇచ్చినా కూడా మ్యాక్సిమం వచ్చేస్తుంది. బట్ కొద్దిగా చూసుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్లో అయితే ఇవ్వండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు సో కొన్ని కాలేజెస్లో అయితే సీట్స్ ఖాళీగా ఉన్నాయి, కొన్ని కాలేజెస్లో అయితే లేవన్నమాట. బట్ నీకు నచ్చిన కాలేజ్ అంటే సో నీకు అంటే ఒక కాలేజ్ అనేది నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను, నా కాలేజ్లో సీట్ వస్తుందా అంటే మ్యాక్సిమం మీకైతే ఛాన్స్ అనేది అస్సలు లేదనమాట. సో 0% ఛాన్స్ అయితే ఉంటుంది, అంటే ఒక 1% ఉండొచ్చు. లైక్ అంటే సో అక్కడ మీ లక్కను బట్టి అక్కడైతే సీట్ అనేది రావచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే మీకు అదే కాలేజ్లోనే సీట్ అనేది రావాలంటే మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి. దీనికి సంబంధించి మీకు సో ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తాను. సో మా యొక్క టీం అయితే ప్రతి ఒక్కటి మీకైతే పిన్ టు పిన్ చూసుకుంటుంది అనమాట. సో వాట్సాప్లో మెసేజ్ చేయండి, కొద్దిగా ఛార్జెస్ అనేది ఉంటుంది, సో దాన్ని కూడా చూసేసుకోండి. ఇంకోటి ఏంటంటే సో లాస్ట్ ఛాన్స్ అన్నాను కదా, సో లాస్ట్ ఛాన్స్లో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు, అలాగే సో ఇదే లాస్ట్ ఛాన్స్ కదా, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా ఈరోజే లాస్ట్, అండ్ టుమారో అయితే వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం మీరైతే అంటే ప్రతి ఒక్క కాలేజ్ అనేది ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మనకైతే అంటే 2 pages ఉంటాయి అన్నారు, బట్ మళ్ళీ మనం కొద్దిగా అంటే మనమైతే కొద్దిగా సో దీనికి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలంటే దాని నుంచినే మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ అంటే 4th phase అనేది మీరైతే అస్సలు ఎక్స్పర్ట్ అనేది చేయకండి మన గవర్నమెంట్ నుంచి, ఓకేనా. ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరైతే మ్యాక్సిమం సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి కాబట్టి కొద్దిగా చూసుకొని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. మ్యాక్సిమం మీరైతే సో కొద్దిగా అవాయిడ్ చేయండి గైస్. అంటే ఏదైతే నెట్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళేసి మీరు లైక్ అంటే కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, లేదంటే వాళ్ళకే టోటల్ యాక్సెస్ అంతా వాళ్ళకే ఇవ్వడం. సో ఇదంతా మీరైతే ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ మీరైతే అలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. ఎందుకంటే సో అంటే ఇది ఏదైతే నెట్ సెంటర్ ఉందో అదంతా పెద్ద స్కామ్ గైస్. ఎందుకంటే వాడికి అదే అంతా తెలిసింటే సో తను ఎందుకు ఆ నెట్ సెంటర్ పెట్టుకునేవాడు, మీరు ఒకసారి ఆలోచించండి. సో దాని నుంచి మేమైతే సో ఒకటి అంటే ఒక మెంటర్షిప్ అనేది గైడెన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సో అదేమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, దీనికి సంబంధించి క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. అండ్ ఒక లైక్ అనేది చేయండి. అండ్ మిస్టేక్స్ అయితే సో మ్యాక్సిమం మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేయండి. నేను ఆల్రెడీ వీడియో అనేది చేశాను, అంటే సో 7 mistakes అని, 8 mistakes అని, 9 mistakes అని, 10 mistakes అని, సో చాలా వీడియోస్ అయితే చేశాను. అవైతే మస్ట్ అండ్ షుడ్ దాన్ని అయితే చివరి దాకా చూసాకనే మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చింటే సో టుమారో అయితే కొద్దిగా చేంజెస్ అనేది చేసుకోండి. ఎందుకంటే సో మళ్ళీ మీరు చేంజెస్ అనేది చేసుకోకుండా మరి అలాగే ఉందనుకోండి, సో మీరు మళ్ళీ మీకైతే కొద్దిగా ఇదవుతుంది అనమాట. అండ్ ఒక్కటికి 3 or 4 or 5 times మీరైతే క్రాస్ చెక్ చేసుకోండి, అక్కడ ఏ కాలేజెస్ ఇచ్చారు అదన్నంత చెక్ చేసుకోండి. అంటే మీకు ది బెస్ట్ కాలేజ్ వచ్చింది, మరి మీరు ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ సో చిన్న మిస్టేక్ చేసినా కూడా సీట్ అనేది పోతుంది అనమాట. సో దాని నుంచి చూసుకోండి. అండ్ సర్టిఫికేట్స్ అనేది ఇస్తారా అంటే పక్కగా 100% సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలి యాజ్ పర్ రూల్స్. అంటే వాళ్ళైతే సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలన్నమాట. లైక్ అంటే మీరు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో దీన్ని తీసుకుని ఆ కాలేజ్లో ఇచ్చారంటే సో 100% మీరైతే వాళ్ళైతే మీకు సర్టిఫికేట్స్ అనేది ఇస్తారు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఇవ్వలేదు అనుకోండి, సో వాట్సాప్లో మెసేజ్ చేయండి, సో లేదంటే నాకు కాల్ చేయండి. నేను అంటే ఆ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్
కాలేజ్ వాళ్ళ దగ్గర అయితే నేను అఫీషియల్ వాళ్ళతో మాట్లాడతాను. సో లేదు అంటే ఒక లెటర్ అనేది రాపించుకోండి, లెటర్ రాపించుకున్నాక వాళ్ళ సంగతి అయితే చూసుకుందాం, ఓకేనా. సో బట్ వాళ్ళైతే 100% మనకైతే సర్టిఫికేట్స్ అనేది ఇవ్వాలన్నమాట, ఇష్యూ చేయాలి. సో చేయాల్సిందే కాబట్టి సో మీరైతే ఏం టెన్షన్ పడకండి. ఈ యొక్క థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో అయితే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఇన్ కేస్ మీకు రాలేదనుకోండి సో వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మేమైతే చూసుకుంటాం, మా టీం ఉన్నారు కాబట్టి సో ప్రతి ఒక్కటి మీకైతే చూసుకుంటారు. సో దాని నుంచి మీరైతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి అండ్ మీరైతే మెంటర్షిప్ అనేది గైడెన్స్ అనేది తీసుకొని మీకైతే A to Z ప్రతి ఒక్కటి మేమైతే చూసుకుంటాం అనమాట. సో ప్లీజ్ మీరైతే మిస్టేక్స్ అనేది చేయకండి. సో మీ యొక్క ర్యాంక్ తగ్గట్టుగానే కాలేజెస్ అనేది ఇవ్వండి, వెబ్ ఆప్షన్స్ అన్ని ఇవ్వండి అండ్ మీకైతే కంపల్సరీగా మీకైతే ఇదైతే ఇస్తారనమాట. ఈ వీడియో అయితే ఏంటి, ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా ఉందనేసి అనుకున్నాను. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మాక్సిమం అంటే కొన్ని కాలేజెస్ లో ఫుల్ అయిపోయాయి కాబట్టి సో మీరు ఒక కాలేజ్ అనుకున్నారు, సో ఆ కాలేజ్ లోనే మీకు 100% రావాలంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి గైస్, మీకైతే ప్రింట్ టు ప్రింట్ మేమైతే చూసుకుంటాం అనమాట. థ్యాంక్ యూ అండ్ జై హింద్, హావ్ అ గ్రేట్ డే. సీన్ నెక్స్ట్ డే, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జ్యూన్ ఎడ్యుకేషన్ హబ్.